మనం బాగుండాలని నిస్వార్థంగా దేవుణ్ణి కోరుకున్నామంటే ఆ దేవుడు తప్పకుండా మన కోరికను తీరుస్తాడు. సరే ఆంటీ, నేను కూడా దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకున్నా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఓ, ఆవిడ ఎవరని చూస్తున్నావా? ఆవిడ మా మోహిని అక్క, మా బావ మొదటి భార్య. ఆంటీ, తనే మా అమ్మ. ఏం చెప్తున్నావమ్మా? తను మీ అమ్మేంటి? అవునా ఆంటీ, తనే మా అమ్మ. కావాలంటే నా దగ్గర మా అమ్మ ఫోటో ఇంకొకటి ఉంది, అది చూపిస్తాను రండి. ఆంటీ, ఇదిగో మా అమ్మ ఫోటో. అన్నయ్య, మన మోహిని అక్క ఫోటో. అంటే నువ్వు నువ్వు మా మోహిని అక్క కూతురు అన్నమాట. చెప్తున్నావు వెనలా? మోహిని మోహిని నా కూతురా? అవును బావా, మోహినియే నీ కూతురు. తన దగ్గర ఉన్న అక్క ఫోటోని బట్టి తనే నీ కూతురని అర్థమైంది బావా. వెనలా, నువ్వు చెప్పేది నిజమా? మోహిని మోహిని నా కూతురా? ఇదిగో బావా, మోహినితో మాట్లాడు. మాట్లాడు నాన్న, నాన్నతో. నాన్నా, మోహిని ఒక్కసారి
ఇంకొక్కసారి నాన్న పిలువ. నాన్నా నాన్నా త్వరగా ఇంటికి వచ్చి నాన్నా నిన్ను వెంటనే చూడాలనిపిస్తుంది. ఇప్పుడే 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 వస్తున్నానమ్మా. అలాగే నాన్నా. అన్నయ్య మన మోహిని ఇదేంటి ఇంకా ఫోన్ చేయలేదు? చెప్పు. మేడం, మీరు చెప్పినట్టుగానే వాసు ఇంటికి వెళ్ళి అంతా అబ్జర్వేషన్ చేశాం మేడం. ఇప్పుడే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది మేడం. ఏంటది? వాసు గారి ఇంట్లో ఒక పాప ఉంది మేడం. ఆ పాప ఎవరైనా ఆరా తీస్తే తను వాసు కూతురని తెలిసింది మేడం. ఏంటి? తను నిజంగానే మా బావ కూతురా? నువ్వు సరిగ్గా కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నావా? మేడం, నేను పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నాను మేడం. మొత్తానికి పాపని కనిపెట్టి తమ దగ్గరికి తెచ్చుకున్నారన్నమాట. అంటే ఇప్పుడు ఆ పాపతో పాటు బావ వెన్నెలను సంతోషంగా గడుపుతున్నారన్నమాట. లేదు మేడం, వాసు గారు ఇప్పుడు ఇంట్లో లేరు మేడం. వెన్నెల మాత్రమే ఉంది. ఏంటి? ఇప్పుడు బావ ఇంట్లో లేడా? లేరు మేడం. సరే, నువ్వు అర్జెంటుగా ఒక పంచే. అలాగే మేడం. ఓకే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. వెన్నెలా, నువ్విప్పుడు నా చేతికి దొరికావే. నాన్నేంటి ఇంకా రాలేదు? వస్తారులే మోహిని. అదిగో నాన్న వచ్చినట్టున్నారు. ఆంటీ, నాన్న కాదు, వేరే ఆంటీ ఎవరు వచ్చారు. ఎవరో కాదమ్మా, నేను మీ నాన్నకి కాబోయే భార్యని, అంటే నీకు పెన్నిని. ఇలారా. నేను రాను. రమ్మని చెప్తున్నాను కదా, రా. రాను. ఏంటే నేను చెప్తూ ఉంటే ఎవరు నా మాట వినట్లేదు? బావని వదిలేసి వెళ్ళమని దీనికి చెప్పాను, ఇది నా మాట వినలేదు. నన్ను పెళ్లి చేసుకోమని మీ నాన్నకి చెప్పాను, మీ నాన్న కూడా నా మాట వినడం లేదా? ఇదిగో ఇప్పుడు నేను నా దగ్గరికి రమ్మని చెప్తుంటే నువ్వు కూడా నా మాట వినడం లేదా? లేదా, లాభం లేదా. బలవంతంగానైనా సరే ఇక నుంచి నేను అనుకున్నది సాధించి తీరాల్సిందే. రావే. రాను. అక్క వదులు. వదిలేనక్క. ఇది అక్క, ఏంటక్క ఇది? పాపను వదులక్క. నీ మూలంగా బావ నాకు కాకుండా పోయాడు. ఇప్పుడు దీనివల్ల నాకు శాశ్వతంగా దూరం అవుతాడా? ఎలా అయినా పాపని బావని కలుపుతావని ఛాలెంజ్ చేసావు కదా. ఇప్పుడు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, విను. ఈ పాపని అడ్డు పెట్టుకొని బావ చేత నా మెళ్ళో 3 ముళ్ళు వేయించుకుంటాను. అంతవరకు ఈ పాప నా దగ్గరే ఉంటుంది. ఈ విషయం బావకి చెప్పు. అక్క 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 ప్లీజ్ అక్క, నా మాట వినక్క. వద్దక్క, పాపనిచ్చే అక్క, నీకు దండం పెడతాను. వదిలే అక్క. అవునండి, పాపం తీసుకెళ్ళొద్దు. రే, పాపను వదిలే అక్క, ప్లీజ్ అక్క. వదిలే. మౌనంగా చూస్తారేంటి? అక్క ప్లీజ్, సంగతి ఏంటో చూడు. వదిలేయమ్మా. అక్క ప్లీజ్ అక్క, ఓయ్. పాపను వదిలే. అక్క నా మాట వినక్క. వద్దక్క, వదలండి. అమ్మ మోహిని. ఆ! అక్క పాపను వదిలక్క.
అమ్మా అక్క తీసుకెళ్ళొద్దు. నేను చెప్పేది వినండమ్మా. పాపని తీసుకెళ్ళొద్దు. పాపని వదిలేయండమ్మా. ప్లీజ్ అక్క, పాపని అమ్మా. తీసుకెళ్ళొద్దు. ఏయ్, నా మాట వినమ్మా. అక్క ఆగు. బావా, బావా, వెన్నెలా ఏమైంది వెన్నెలా? ఆ రక్తం ఏంటి? బావా, ఇందాక శ్వేతక్క వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా శ్వేత మారదన్నమాట. బావా, మన మోహినిని ఏమన్నా చేస్తుందేమోనని భయంగా ఉంది బావా. మోహినికేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. పద. ఇటు చూడు బావా, నీ చేత 3 ముళ్ళు వేయించుకోవడానికి ఇదిగో ఆల్రెడీ మంగళసూత్రాన్ని కూడా తెచ్చుకున్నాను. ఏంటి బావా, నన్ను చూస్తుంటే నిజంగానే పిచ్చి పట్టిందని అనుకుంటున్నావా? ఇది పిచ్చి కాదు, నీ మీద నాకున్న ప్రేమ. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను. ఇప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకొని నా మెల్ల ఈ తాళిని కట్టు బావా. తీసుకో, కట్టు బావా, కట్టు బావా, కట్టు బావా. శ్వేత, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవని అర్థమైపోయింది. ఇక నీతో మాటలు అనవసరం. ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పు. చెప్పు, నా కూతురు ఎక్కడుంది? అయ్యో, ఎందుకు బావా అలా అరుస్తున్నావు? తన క్షేమంగానే ఉంది. ముందు నా బాధను అర్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకో.
బాబా తను ఎంత అడిగినా సమాధానం చెప్పదు కానీ మోహిని ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. వెతుకుదాం పద బాబా పద. బాబా బాబా ఆ రూమ్ లోంచి శబ్దం వస్తుంది. ఖచ్చితంగా మోహిని అక్కడే ఉండుంటుంది బాబా. పద బాబా 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 ఆ రూమ్ లో ఎవరు లేరు బావా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బావా. ముందు నువ్వు వెళ్ళి తాళి కట్టు బావా. తాళి కట్టు. తప్పుకో. బావా మోహిని మన మోహిని బావా. అమ్మ మోహిని మోహిని నేను వచ్చేసాను. నాన్న వచ్చేసాను. అయిపోయిందమ్మా. అమ్మ మోహిని వెళ్ళిపోదమ్మా. వెళ్ళిపోదాం రా. వెళ్ళినా పద వెళ్ళిపోదాం. అలాగే బావా పద. రండి. ఏంటి బావా అలా షాక్ అయ్యా? నేను పాపని ఇక్కడికి తీసుకొచ్చింది మీరొచ్చి సంతోషంగా తీసుకెళ్తారని కాదు, మన పెళ్లి జరగడానికి ఆయుధంగా ఉపయోగించుకోవాలని నేను పాపని ఇక్కడికి తీసుకొచ్చాను. చూడు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే పాప నీ దగ్గరికి చేరుతుంది. లేదంటే ఇక ఎప్పటికీ నీ దగ్గరికి రాదు. అర్థమైందా? రే అలా చూస్తున్నారేట్రా? వెళ్ళి పాపం తీసుకురండి. రండ్రా. ఈ క్షణం వరకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఇక్కడ చిన్న ఆశ ఉండేది బావా. ఇక ఆశ నెరవేరుదని నాకు అర్థమైపోయింది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు దక్కవు కాబట్టి నేను జీవితాంతం కుమిలిపోతూ బతకాల్సిందే. అలా అని మీరు సంతోషంగా బతకడం నాకిష్టం లేదు బావా, నాకిష్టం లేదు. అందుకే మీ సంతోషానికి కారణమైన ఆ పాపని చంపేద్దామనుకుంటున్నాను. చంపేస్తాను. శ్వేత, వదులు. శ్వేత, వదులు. బావా. శ్వేత, వదులు. వదులు. శ్వేత, చంపేస్తాను. శ్వేత, కనొదులు. వదులు బావా. శ్వేత, బావా వదులు. శ్వేత, శ్వేత, వదులు. కనొదులు. చంపేస్తాను. శ్వేత, వదులు. వెళ్ళ 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 వెళ్ళ
నువ్వసలు మనిషివా రాక్షసివా? నా కూతురే చంపాలని చూస్తావా? చూడు, ఇన్నాళ్ళు నిన్ను మరదలుగా ఎంతో అభిమానించాను, కానీ నిన్నిప్పుడు చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది. ఛా! థు! నేను బయటికి వెళ్తున్నాను, నిన్న మీరు ఎదురండి. అలాగే బావా.